హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు వీడియోలో సిల్క్ కోటా పైన డిజిటల్ ప్రింట్, అలాగే సిల్క్ కోటా పైన ఇలా ప్యాచ్ వర్క్ అంటే అప్లిక్ వర్క్, ఇలా ఫాయిల్ మిర్రర్స్, ఈ 3 రకాలు చూపించబోతున్నానండి. 1 బై 1 చూసేద్దాం. ఫస్ట్ శారీ వచ్చేసి లైట్ పింక్ కలర్ అండి. పింక్ కలర్తో కాంబినేషన్ వచ్చేసి లావెండర్ కలర్ వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు అంతా కూడా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఉంది. పళ్ళు ఎడ్జ్లో వచ్చి ఇట్లా లావెండర్ కలరు, అలాగే శారీకి కింది వైపున కంప్లీట్గాను, అలాగే పళ్ళులోను పైన వైపు కనిపించేంత మేర ఈ లేస్ బోర్డర్ అనేది వస్తుందండి. శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. చక్క బ్లౌజ్ కూడా కట్ చెంగులో ఇలా కుట్టేసి ఇలా ఇచ్చారండి. దారాలు అది వచ్చేసేసి మనకి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా కట్ చేసుకుని మనం పీకో చేయించుకోవచ్చు. బ్లౌజ్ కూడా సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. సెల్ఫ్ ప్రింట్ వచ్చింది, చిన్న చిన్న పువ్వుల ప్రింట్, చాలా బాగుంది. ఈ చీరకి ఈ బ్లౌజ్ అయితేనే బాగుంటుంది. ఖచ్చితంగా ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోండి. ఇదిగోండి శారీ అంతా కూడా ఇదే ప్రింట్ అండి, డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్. గ్రే కలర్ అండి, లైట్ గ్రే పైన డార్క్ గ్రే కాంబినేషన్లో వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు అంతా కూడా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. ఈ లేస్ బోర్డర్ అనేది కింది వైపు కంప్లీట్గాను, అలాగే పళ్ళులోను పైన వైపు ఏమో కనిపించేంత మేర వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ ప్రింట్తో వస్తుందండి. ఇదిగోండి చిన్న చిన్న పువ్వుల ప్రింట్ అండి. బ్లౌజ్ చాలా క్యూట్గా చాలా బాగుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. మొత్తం స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ఇదే ప్రింట్ కంటిన్యూ అవుతుంది. బేబీ పింక్ కలర్ అండి. పింక్కి పీచ్ కాంబినేషన్లో ఈ శారీ వచ్చింది. మీరు చూస్తున్నది పళ్ళు అంతా కూడా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. గ్రేయిష్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంటుంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా సెల్ఫ్ ప్రింట్ బ్లౌజు. ఈ శారీలో బ్లౌజ్ కూడా చాలా అందంగా వచ్చిందండి. అట్లాగే ఈ లేస్ బోర్డర్ అనేది కింది వైపు కంప్లీట్గా, అట్లాగే పళ్ళులోను పైన వైపు కనిపించేంత మేర ఈ బోర్డర్ వస్తుందండి. సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ గురించి అందరికీ తెలిసిందే కదా, లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదిగోండి ఇట్లా వస్తుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. లైట్ బ్లూ కలర్ అండి, కొంచెం డార్క్ బ్లూ కూడా గ్రేయిష్ బ్లూ అట్లాంటి షేడ్ అనమాట. రెగ్యులర్ షేడ్ కాకుండా కొత్తగా ఉంది రంగు. కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. పళ్ళు డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్, అట్లాగే బోర్డరు ముందు చెప్పినట్టుగా శారీ కింద వైపు అంతా కంప్లీట్గా ఉంటుంది. పళ్ళులో ఇలా వస్తుందండి. పైన బోర్డర్కి ఏమో కనిపించేంత మేర ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి చిన్న పువ్వుల ప్రింట్ వస్తుంది. కొంచెం డార్క్ షేడ్లో వస్తున్నాయి బ్లౌజ్లో, అందుకని చాలా అందంగా ఉన్నాయి. అంటే చీర కన్నా కొంచెం డార్క్లో వస్తున్నాయి కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇదిగోండి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. లైట్ పిస్తా గ్రీన్ అండి, కొంచెం డార్క్ గ్రీన్తో, అంటే ఇదే షేడ్లో డార్క్ గ్రీన్తో కాంబినేషన్ వచ్చింది. పళ్ళు అంతా కూడా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అండి. అట్లాగే ఎడ్జెస్లో వచ్చేసి ఇదిగోండి ఈ లేస్ బోర్డరు కింది వైపు కంప్లీట్గా పళ్ళులో వస్తుంది, పైన వైపు ఏమో కనిపించేంత మేర వస్తుంది ఇట్లా. ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే ఇదిగోండి సెల్ఫ్ ప్రింట్తో కొంచెం డార్క్ పిస్తా గ్రీన్ షేడ్లోనే బ్లౌజ్ వస్తుంది. భలే ఉన్నాయండి చీరలో. చూస్తుంటే ఏ చీర తీసుకోవాలో అర్థం కాదు, అంత అందంగా ఉన్నాయి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. పీచ్ కలర్ అండి, లైట్ పీచ్ కలర్కి కొంచెం డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ వచ్చింది. పళ్ళు అంతా కూడా ఇలా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్. బోర్డర్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా లేస్ బోర్డర్ కింది వైపు కంప్లీట్గా పళ్ళులో ఇలా వస్తుంది, పైన వైపు ఏమో కనిపించేంత మేర వస్తుందండి. బ్లౌజ్ అయితే ప్రతి చీరకి కూడా ఎంత అందంగా ఉందో. సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది అన్ని చీరలకి కూడా. చీర కన్నా కొంచెం డార్క్ షేడ్లో సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ అన్నమాట. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. పింక్ అండ్ రెడ్ కలనేతలో ఈ శారీ వచ్చిందండి. శారీనే చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది అనుకుంటే డిజైన్ ఇంకా అట్రాక్టివ్గా ఉందండి. పళ్ళులో బ్యూటిఫుల్ టాజిల్స్,
అలాగే శారీ అంతా కూడా పళ్ళులో చాలా ఎక్కువగా అప్లిక్ వర్క్ అండి, కలంకారీ ఫ్యాబ్రిక్ తీసుకొని అప్లిక్ వర్క్ చేశారు. శారీ మీద పెట్టి అవుట్లైన్ అంతా కూడా మెషిన్తో వర్క్ చేశారు. చూడండి ఎంత బాగుందో కదా. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దాం. అక్కడ కాదమ్మా, ఇక్కడ ఇది లేపు. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి సెమీ టసర్ ఫ్యాబ్రిక్లో ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. ఈ బ్లౌజ్ని మీరు మల్టిపుల్ శారీస్కి యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా. అట్లాగే శారీ లోపల వైపు వచ్చేసి చాలా సాఫ్ట్ సిల్క్ కోట అండి. ఇదిగోండి ఇలా వచ్చింది. అంటే అది ఫాలింగ్ క్రీపర్ లాగా షోల్డర్ పై నుంచి ముందుకు అలా వస్తుంది. శారీలో అక్కడక్కడనేమో ఈ బంచెస్ అనేవి ఇస్తారు. చాలా బాగుందండి వర్క్ కానీ శారీ కానీ. చిన్న చిన్న పార్టీస్కి వేసేసుకోవచ్చు. చాలా అట్రాక్టివ్గా ఉంది. ఈ శారీ వచ్చేసి లైట్ వెరీ వెరీ లైట్ పింక్ అండ్ షేడెడ్ గ్రే కాంబినేషన్లో వచ్చిందండి. మధ్యలో వచ్చేసి ఇలా లైట్ పింక్ ఉంటుంది. ఇక్కడ నుంచి లైట్ గ్రేతో మొదలయ్యి స్లేట్ కలర్ వరకు వస్తుంది. పైన వైపు కూడా అలాగే ఉంటుందండి. అట్లాగే పళ్ళులో వచ్చేసి డార్క్ గ్రే ప్యానల్. ఈ కనిపిస్తున్న మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫాయిల్ మిర్రర్స్ అండి. శారీకి అంతా చుట్టూ ఇదిగోండి ఇలా స్కాలప్ చేసి ఉంటుంది. బ్లౌజ్ ఎక్కడుంది చూపించు. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. చక్కగా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్తో సూపర్ బ్యూటిఫుల్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. శారీ అంతా కూడా స్కాలప్ ఉంటుంది. కింది వైపు కంప్లీట్గాను, పళ్ళులోను పైన వైపు కనిపించేంత మేర. ఈ మిర్రర్స్ కూడా షోల్డర్ పళ్ళు వరకు ఫుల్ లెంగ్త్లో ఉంటాయండి. తర్వాత లోపలికి వెళ్ళిన కొద్దీ కొంచెం తగ్గుతాయి. ఇదిగోండి ఈ హైట్ వరకు వస్తాయి. చాలా బాగుంటుందండి. సిల్క్ కోట కదా, లైట్ వెయిట్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చక్కగా చిన్న ఈ మిర్రర్స్ అవి ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న అకేషన్స్ కూడా కట్టేసుకోవచ్చు. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్. ఇవాళ చూపించిన చీరలు అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో నేను ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.